వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ కు ఇంతకు ముందు ఎప్పుడు లేని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే 5 వారాలు ముగిసింది. 6 ఎలిమినేట్ అయ్యారు. ఈ సమయంలో హౌస్ లోకి కొత్తగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు. వాళ్ళందరూ ఇంతకు ముందు బిగ్ బాస్ లో పోటీ చేసిన వాళ్లే కావడం గమనార్హం. వీరిలో తెలుగు సినీ నటి ప్రముఖ యాంకర్ హరితేజ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అమ్మడు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదటి సీజన్ లో పాల్గొని ఫైనల్ కు చేరుకుంది. ఈ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. దానివల్ల ఆమెకు టీవీలో చాలా అవకాశాలు వచ్చాయి. 2017లో ఫిదా మీ ఫేవరెట్ స్టార్ తో అనే ఓ జెమినీ టీవీ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేసింది. 2017 నుంచి 2021 వరకు హరితేజ చాలా టీవీ షోల్లో పాల్గొంటూ బిజీగా గడిపింది. కొన్ని షోలలో పోటీదారుగా, మరికొన్ని షోల్లో హోస్ట్ గా వ్యవహరించారు. 2018లో మహారాణి, క్యాష్ దొరికినంత దోచుకో, బ్లాక్ బాస్టర్ అనే షోలో పోటీదారులుగా పాల్గొంది. పటాస్ ఫుల్ టు బిందాస్ అనే షోలో గెస్ట్ గా కనిపించింది. సొగసు చూడుతరమా, పండగ చేసుకునే షోలో యాంకర్ గాను పనిచేసింది. 2019లో సూపర్ సింగర్, పండగ చేసుకునే షోలను హోస్ట్ చేసింది. 2020లో బిగ్ బాస్ 4లో గెస్ట్ గా వెళ్లి చాలా సందడి చేసింది. 2021లో లక్కీ ఛాన్స్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించింది. హరితేజ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాక చాలా సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. ఆమె దువ్వాడ జగన్నాథం చిత్రంలో డీజే సోదరి పాత్రలో నటించింది. నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, కృష్ణార్జున యుద్ధం, సమ్మోహనం, జంబలకడి పంబ వంటి అనేక హిట్ సినిమాల్లో కనిపించింది. 2018లో హరితేజ తమిళం, తెలుగు రెండిట్లోనూ విడుదలైన ద్విభాషా చిత్రం యూటర్న్ లో నటించడం ద్వారా చాలా గుర్తింపు తెచ్చుకుంది. అదే సంవత్సరం అరవింద సమేత వీరరాఘవ, ఎన్టీఆర్ కథానాయకుడు, F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 118లో కూడా కనిపించింది. హరితేజ రాజుగారి గది 3, ప్రతిరోజు పండగే, సరిలేరు నీకెవరు, హిట్ ది ఫస్ట్ వంటి సినిమాల్లో ఛాలెంజెస్ రోల్స్ పోషించి నటిగా సెటిల్ అయింది. రీసెంట్ హిట్ దేవరాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. అయితే కెరీర్ లైఫ్ లో ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె బిగ్ బాస్ సీజన్ 8లో ఎందుకు పాల్గొందంటే ఆ షో యజమానులు ఆమెను బాగా బతిమలాడారంట. ఇంతకు ముందు మా టీవీ షోల్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. అవకాశాలన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె ఇప్పుడు ఇందులో పాల్గొంటుంది. మరి ఈ సీజన్ 8లో ఆమె ఎలా రాణిస్తుంది, ఈసారైనా కప్పు కొడుతుందా లేదా, తన ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ తో హౌస్ లో ఎలా కొనసాగుతుందో చూడాలి అంటే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్4 మీడియా.